మిత్రులారా ఎలా ఉన్నారు? మనం తిరిగి వచ్చేసాం ది अनसर्टिफाइड गाइस। ఈ రోజు మనం చూడబోతున్న మూవీ పేరు ది महाकाली। महाकाली के ट्रेलर को हम डायरेक्ट करने वाला है। ये हमारे साथ है महेश डेंजर स्माइली, पगड़ी चंबुला श्याम कुमार चारी विद कैमरामैन संपत कुमार। సో గైస్ టుడే వి ఆర్ గోయింగ్ టు రియాక్ట్ టు ది మహాకాళి అండ్ చెప్పాలంటే లీడ్ చెప్పాలంటే ఎవరు చెప్పండి? అక్షయ్ ఖన్నా। అంత పెద్దగా చెప్తావేంటి? హి ఇస్ అ గ్రేట్ యాక్టర్ మ్యాన్। అక్షయ్ ఖన్నా। ఓకే అక్షయ్ ఖన్నా yes అక్షయ్ ఖన్నా। సో అక్షయ్ ఖన్నా అసలు మేము అసలు చెప్పాలంటే ఆ మూవీ తోటి చాలా ఇంప్రెస్ చేశాడు చాలా మందిని అండ్ ఎస్ టుడే వి ఆర్ గోయింగ్ టు రియాక్ట్ టు ది మహాకాళి అండ్ దాంట్లో అక్షయ్ ఖన్నా ఉన్నారు అండ్ ఆయన పర్ఫార్మెన్స్ విలన్ కావచ్చు ఏమో విలన్ కాదు సార్, ఇప్పుడు అసురులకి గురువు ఓకే స్టోరీలో బ్లెండ్ అయిపోతాడు। విలన్ కాదు, విలన్ రక్త బీచ్ ట్రైనర్ కి నేర్పిస్తారా? గురువు। ఓకే ఓకే సో ఎస్ గైస్, సో వితౌట్ ఎనీ డిలే ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం। సో 3 2 1 లెట్స్ గో। समुद्रमंथन के समय देवों एवं असुरों के समान श्रमदान करने के पश्चात विष्णु ने केवल देवों को अमृत प्रदान किया। ये धर्म है या अधर्म? इंद्र के सिंहासन का अधिकार हमसे छीन लिया गया। ये धर्म है या अधर्म? समस्त असुर जाति को पाताल में ढकेल कर 14 लोक के द्वार बंद कर दिए गए। ये धर्म है या अधर्म? केवल 14 दिनों में असुरों का विजय घोष हमारे कानों में गूंज उठेगा। सदैव के लिए असुरगण मुक्त हो जाएंगे। रक्तबीज मानव जाति का सर्वनाश कर दो। जनवरी 2027 ప్రథమ గ్రేట్ మ్యాన్। ఇప్పుడు చెప్పండి గైస్, విజువల్స్ మాత్రం నాకు చాలా బాగా అనిపించినాయి అండ్ నిజంగా అండ్ అవును ప్రొడక్షన్ ఏది ఆర్కేడి స్టూడియోస్ కానీ విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ అక్షయ్ ఖన్నా ఈజ్ లైక్ లుకింగ్ డిఫరెంట్। దీంట్లో అయితే చాలా డిఫరెంట్గా లుక్ ఆయన అంతే। హిందీలో వాయిస్ బాగా అక్షయ్ అయితే ఉంటుందిరా।
देवों एवं असुरों के समान श्रमदान करने के पश्चात ఈ వాయిస్ బాగుంది. विष्णु ने केवल देवों को अमृत प्रदान किया। ये धर्म है या अधर्म? इंद्र के सिंहासन का अधिकार हमसे छीन लिया गया। ये धर्म है या अधर्म? समस्त असुर जाति को पाताल में ढकेल कर 14 लोक के द्वार बंद कर दिए गए। ये धर्म है या अधर्म? केवल 14 दिनों में असुरों का विजय घोष हमारे कानों में गूंज उठेगा। सदैव के लिए असुरगण मुक्त हो जाएंगे। रक्त बीज मानव जाति का सर्वनाश कर दो। సినిమాస్ 8th. సో ఇప్పుడు చెప్పాలంటే చాలా బాగుంది వాయిస్, హిందీ బాగుంది. ఈజ్ Original ఒరిజినల్ కాబట్టి- కాబట్టి ఒరిజినల్ వాయిస్. అండ్ దీనిలో స్టోరీస్ కూడా చూసావా అసలు, అంటే ఆయన చెప్పే మాటలు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఎస్ అది చేసి చెప్పాలంటే ఇప్పుడు ఈ ఈయనేనా story ఇప్పుడు అసలు శుక్ర- దాని ఏమంటారు చేసింది. గురు అసురులకి యాక్చువల్లీ శుక్రాచార్య దేవతల గురువు ఉండేది, కాకపోతే దేవతలందరూ బృహస్పతిని ఎంచుకున్నారు కాబట్టి శుక్రాచార్య గారు అసురుల సైడ్ వెళ్ళిపోయారు. అసలు అంటే మెయిన్ గా శుక్రాచార్య అసలు చెప్పాలంటే ధర్మం కోసం ఉండేది యాక్చువల్లీ So- దేవతల సైడ్ ఉండాల్సింది. దేవతలందరూ బృహస్పతి అంటే జూపిటర్ ని ఎంచుకున్నారు దేవుని ఒక గురువు లెక్క. ఎప్పుడైతే దేవతల ఒక గురువు పోటీలు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు శుక్రాచార్య ఇంకా బృహస్పతి ఇద్దరు శరీర సమానం ఈక్వల్. అప్పుడు వాళ్ళు దేవతలు ఏం చేశారు, శుక్రాచార్యని తీసుకున్నారు. అందుకనే అంటే దేవతలు ఏం చేశారంటే బృహస్పతిని తీసుకున్నారు. అందుకనే శుక్రాచార్య గారు అసురులుగా అయ్యారు. ఇప్పుడు శుక్రాచార్య గారు శ్రీ మహావిష్ణు అమృతాన్ని తీసుకుని ఇంకా పాతాళం తొక్కారని చెప్పారు కదా, అది యాక్చువల్లీ 2 కహానీలు. ఒకటి వచ్చేసి వామన అవతారం వచ్చినప్పుడు రాజబలిని ఎప్పుడైతే పాతాళం తొక్కేశాడో అదొకటి. సెకండ్ ఫస్ట్ వచ్చేసి మన కూర్మ అవతారం అప్పుడు. అండ్ దీంట్లో చెప్పాలంటే ఒక్కొక్క లైన్స్ కూడా చెప్పాలంటే ఎలా చెప్పారంటే ఆ విధంగా అంటే చాలా వరకు అసురులకు దాని ఏమంటారు ద్రోహం జరిగింది ఆ విధంగా అనేది చాలా ఈ పాయింట్ని ఇక్కడ చూపించారు. బట్ అసలు చెప్పాలంటే మెయిన్ స్టోరీ మనకు తెలుసు. అండ్ ఒక విధంగా చెప్పాలంటే అసురులు ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ అమృతం నుంచి ఈగో ఎక్కువ ఉంటుంది కాబట్టి అని చెప్పి విష్ణుమూర్తి గారు అది దేవతలకు ఇచ్చారు. అది మెయిన్ రీజన్. యాక్చువల్లీ వచ్చే యుగంలో రాజబలి ఇంద్రునికి పొజిషన్. వామన అవతారం వచ్చినప్పుడు రాజబలిని కింద తొక్కేసారు పదంలోకి. ఆయన వచ్చే యుగంలో అంటే వచ్చే మహాయుగంలో ఆయననే ఇంద్రుడు. ఇప్పుడున్న ఇంద్ర పదవి దిగిపోయి యాక్చువల్లీ ఇంద్ర అనేది ఒక పదవి, ఒక మినిస్ట్రీ లాంటిది. కానీ
అక్కడ వామన అవతారం వచ్చినప్పుడు ఆడ ఆయన చెప్పాలంటే ఆయన కూడా చాలా పెద్ద దాని దానేమంటారు దానకర్ముడు చెప్పాలంటే. అంటే చెప్పారు వామన అవతారం చేసి వచ్చినప్పుడు చెప్పారు ఏమన్నారంటే నాకు 3 అడుగుల జాగా నాకు కావాలి. అప్పుడు నీ అధికారంలో ఉన్న 3 అడుగులు నీ అధికారంలో ఉన్న సో నాకు ఓన్లీ 3 అడుగులు అంటే అక్కడ ఆయనకి తెలియదు ఆయన అంటే విష్ణు అవతారం అని తెలియదు ఆయనకి. వామనమూర్తి గారు పెట్టిన కండిషన్ ఏంటంటే నువ్వు నీ కంట్రోల్లో ఉన్న 3 అడుగులు, అది మెయిన్ కండిషన్. అదే అందరు గుర్తుపెట్టుకోవాల్సింది. అప్పుడు బలిచక్రవర్తి దగ్గర సమస్త భూగోళం మొత్తం ఆయన కంట్రోల్లో ఉంటే 9 లోకాలు ఆయన కంట్రోల్లో ఉండే. అందుకని చెప్పి మొదటి అడుగులేమో భూలోకాన్ని, 2 అడుగులేమో మొత్తం సమస్య 9 దాని తర్వాత ఇంకో 3 అడుగుకి అడిగారు నేను నీ ఎక్కడ పెట్టాలి, నువ్వు నా 3 అడుగులు ఇస్తా అని చెప్పావు, నాకు 2 జరిగినాయి, ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు అప్పుడు నన్ను ఎత్తి మీద పెట్టండి అన్నప్పుడు శుక్రాచార్యులు గారే వచ్చారు. ఇతను విష్ణుమూర్తి మాయ చేయడానికి వచ్చాడు, నీ దగ్గర ఉన్న ఇంద్రపదిని గుంజుకోవడానికి వచ్చారు అని చెప్పి చెప్పారు. స్టోరీ చెప్పాలంటే చాలా పెద్దగా ఉంది కానీ మనము దీంట్లో అంటే ఈ మహాకాళి ఈ ట్రైలర్లో మన శుక్రాచార్య వార్ క్రై అని ఉంది. సో దీంట్లో ఎంతవరకు చూపిస్తారో అది మనకు కన్ఫామ్గా తెలియదు. అండ్ ఏ పార్ట్ని చూపిస్తారో అది కూడా తెలియదు. కానీ రక్త బీచ్ది ఉంది. సో దీని ముందు ఏం సీన్ జరుగుతుంది అండ్ ఎప్పుడైతే మహాకాళి అవతారం అంటే మహాకాళి అంటే యాక్చువల్లీ స్టోరీ ప్రకారం నేనేమనుకుంటున్నానంటే అమ్మ ఒకరిని తీసుకున్నారు కదా, అతన్ని పెంచి అతను రక్త బీజ్ని చంపనీకి అని చెప్పి పంపిస్తారని నేను అనుకుంటున్నాను స్టోరీ. మేబీ అదే కావచ్చు. ప్రజెంట్ ఇంకా పాస్ట్ కంబైన్ చేసి చేశారు. అంటే ఈ శుక్రాచార్య క్యారెక్టర్ అనేది ఈ ప్రశాంత్ వరం యూనివర్స్ లో చాలా మూవీస్ లో కనిపిస్తాడు. ఎందుకంటే రక్త బీజ్తో కనెక్షన్ ఉంటుంది, జలంధర్తో కనెక్షన్ ఉంటుంది, భస్మంతుడితో కనెక్షన్ ఉంటుంది, చాలా అసురులతో కనెక్షన్ ఉంటుంది. సో ఎస్ గైస్ మనకు అంటే చెప్పాలంటే మనకి ఈ మూవీ మనం చూడబోయేది ఆన్ January 8th రిలీజ్ కావాలి, సంక్రాంతికి ముందు. అండ్ సంక్రాంతికి మన వెంకీ భామ వస్తుంది కదా, దానికన్నా 1 వీక్ ముందే వస్తుంది. దానికి వాళ్ళందరికీ 13th వస్తున్నారు, ఇది 8th వస్తుంది. లాస్ట్ టైం ఇట్లా యాక్చువల్లీ ఈ టైంకి జయ హనుమాన్ రావాలి, షూటింగ్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఇది సెకండ్ మూవీ. జయ హనుమాన్ కొంచెం పోస్ట్ పడింది అప్డేట్. ఎస్ ఓకే. సో ఎస్ గైస్ మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్ ఈ టీజర్ ఇక్కడ ఎలా అనిపించిందో మీరు కూడా కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ రికమెండేషన్స్ కూడా ఇవ్వండి గైస్, మీ తరఫు నుంచి చాలా రికమెండేషన్ అది వస్తలేవు. అసలు చెప్పాలంటే రికమెండేషన్ అసలు వస్తలేవు. ఇంకోటి మీరు గమనిస్తే హీరోనే రివీల్ చేయలేదు, విలన్నే రివీల్ చేయలేదు, ఫేస్ కాదు క్యారెక్టర్ కూడా రివీల్ చేయలేదు, క్యారెక్టర్ మెన్షన్ చేయలేదు. దీంట్లో ఒక అక్షయ్ ఖన్నాని చూపించారు, అది కూడా అక్షయ్ ఖన్నాది కూడా చెప్పాలంటే చాలా పెద్ద రోల్ దాంట్లో. సో ఎస్ గైస్ హీఈస్ ద వన్ ఆఫ్ ది గ్రేట్ యాక్టర్. ఓకే గైస్, ఈ వీడియోని ఇక్కడ ఏం చేద్దాం, వీడియో చాలా లాంగ్ అయిపోయింది. సో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియోలో.